ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించింది. వాస్తవంగా అది మావోయిస్టుల మీద ప్రకటించిన యుద్ధం కాదు, ఈ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజానీకం మీద ప్రకటించిన యుద్ధం అది. ఎందుకంటే ఈరోజు మన దేశం అలాగే విదేశాల నుంచి కార్పొరేట్ సంస్థలు ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే ఖనిజ వనరులు, నీటి వనరులు, అటవీ వనరులు వీటి మీద కన్నేసినాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం అక్కడ నీటి మీద అధికారం కావాలి. అలాగే అల్యూమినియం, ఐరన్ ఓర్, రేర్ ఎర్త్స్, కోల్ ఇటువంటి ఖనిజాలను దోచుకోవాలంటే ఆ కొండల మీద ఆధిపత్యం కావాలి. దీనికి గిరిజన చట్టాలు అడ్డం వస్తున్నాయి, గిరిజన ప్రజలు అడ్డం వస్తున్నారు. ఈ గిరిజనుల్లో పనిచేస్తామని చెప్పేసి అక్కడ ఉంటున్న మావోయిస్టులు కూడా వాళ్ళకి అడ్డంగానే భావిస్తున్నారు. అందుకని ఈ గిరిజన ప్రజలను వెళ్ళగొట్టి గిరిజన ప్రాంతాలని కార్పొరేట్లకు విముక్తి ప్రాంతాలుగా చేయాలని ప్రయత్నంలో భాగంగానే మోడీ ఈ ఆపరేషన్ కగార్ని ప్రకటించారు. దాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించాము. రెండవది, మావోయిస్టులకి మాకు సైద్ధాంతికంగా చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వాస్తవంగా చాలా సందర్భాల్లో వాళ్ళు మా కార్యకర్తలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మేము రాజకీయంగా వ్యవహరించేవాళ్ళం తప్ప ఏదో కక్షతోటి వ్యవహరించేవాళ్ళం కాదు. అందుకని మావోయిస్టులను పట్టుకొని తీసుకెళ్ళి దుర్మార్గంగా, క్రూరంగా చిత్రహింసలు చేసి వాళ్ళని తీసుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్లుగా చిత్రీకరించే పద్ధతి మన ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వ బలగాలు బీజేపీ ఆధ్వర్యంలో అవి చేస్తున్నాయి. అందుకని ఎన్కౌంటర్కి, బూటకపు ఎన్కౌంటర్కి తేడాలు కనిపెట్టలేనంత వ్యవహారం ఏం కాదు. ఎన్కౌంటర్లో పరస్పరం కాల్పులో చనిపోయింది, అది వేరే విషయం. కానీ ఈ మధ్యకాలంలో జరిగింది హిడ్మానే కాదు, ఇంకా అనేక మందిని పట్టుకు వెళ్ళి కాల్చి చంపారు. అవి ఎన్కౌంటర్లు కాదు, బూటపు ఎన్కౌంటర్లు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న హత్యలు. అందుకని అటువంటి వాటినన్నింటినీ విరమించాలి. వాస్తవంగా ఈ సందర్భంలో మరీ అన్యాయం. చర్చలకు మేము సిద్ధం అన్న వాళ్ళని తీసుకెళ్ళి కాల్చి చంపడం. చర్చలకు మేము సిద్ధం కాదు, మేము పోరాటమే కొనసాగిస్తామంటే యుద్ధం చేయడం అది వేరే. కానీ చర్చలకు సిద్ధమన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు చర్చలకు సిద్ధమైనా మిమ్మల్ని చంపుతామనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది చాలా దుర్మార్గమైంది.